హరిత నిర్మాణం కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని 27 డివిజన్లో ఆయన సైకిల్ యాత్ర నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కాలుష్య నియంత్రణకు, ఇంధన పొదుపునకు సైకిల్ వినియోగమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన ఇంధన పొదుపు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కృష్ణ కాలువ గట్టు, పంపుల చెరువు పరిసర ప్రాంతాలలో కూటమి నాయకులతో కలిసి సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కోసం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ప్రజలలో పర్యావరణ చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. 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 ఉత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలన్నా, పచ్చదనాన్ని కాపాడాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సైకిల్ తొక్కుతూ ఇంధనాన్ని ఆదా చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఏదైతే ముందు చూపు చర్యగా మరి మనం ఇంధనాన్ని ఏదైతే ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయో అది పడకోకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే పాటించాలో అవన్నీ కూడా పాటించాలని చెప్పి ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకెవరో చెప్పవలసిన పని ఏం లేదు. మనకి జ్వరం వస్తుందంటే మాత్రం ఎలా వేసుకుంటామో అదే విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వ్యాయామం చేయవలసిన అవసరం ఎంతైతే ఉందో దానిలో భాగంగానే మరి సైకిల్ మీద తొక్కడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, అదే విధంగా ఇంధనం ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పాటించాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రజాప్రతినిధులున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళకు ఒక స్ఫూర్తిని నింపాలని చెప్పి ఆయన ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేమందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మాతో పాటు మా కూటమి నాయకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని మమేకమై రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తే అంతమందికి కొంతన్నా భాగం ఇంధనం వ్యయం తగ్గించడం అవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడటానికి ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఒక ప్రభుత్వం ఒక్కటే చేసే పనేం కాదు. దానివల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయనేది ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనుకుని ప్రతి ఒక్కరు కూడా కాపాడవలసిన బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది.